శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 954వ నామము శంభుమోహిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శంభు అంటే ఈశ్వరుని, మోహిని అంటే మోహింపచేయునది. ఈ నామంలో వసన్యాది వాగ్దేవతలు జగన్మాతాంశ స్వరూపురాలైన పార్వతీదేవిని గురించి వివరించారు. శక్తి స్వరూపునైన పార్వతీదేవి పరమేశ్వరుని సైతం మోహింప చేయగలిగిందనమాట. ఈశ్వరుడు బోళాశంకరుడు అయినప్పటికీ తేలిగ్గా ఎవరికీ లొంగిపోయేవాడు కాదు. సతీదేవి యోగం తర్వాత ఆయన చలించని దృఢచిత్తుడై హిమాలయాల్లో పర్వత సానువుల్లో తపస్సు ఆచరించి, సతీదేవి వియోగం తర్వాత ఆయన చలించని దృఢచిత్తుడై హిమాలయ పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అటువంటి ఈశ్వరుని సైతం కఠినమైన తపస్సును కొన్నాళ్ళు తిని కొన్నాళ్ళు తినక, అపర్ణగా అంటే ఆకులు అలములు కూడా భక్షించకుండా కేవలం గాలి మాత్రమే తీసుకుని కఠినమైన తపస్సును ఆచరించి, ఆ తపస్సునికి ఈశ్వరుడు ఆమెకు దర్శనమివ్వక తప్పని పరిస్థితిని కల్పించిందనమాట ఆ తల్లి. తర్వాత ఈశ్వరుని వివాహం చేసుకుని కార్తికేయుని జన్మం ద్వారా ఆయన చేత తారకాసుని వధింపచేసే శంభుమోహిని అన్న నామమును తనకు సార్థకం చేసుకుంది ఆ తల్లి. ఇంతకుముందు నామంలో మనము సర్మద అనే నామంలో సుఖశాంతులను ప్రసాదించేది పరమేశ్వరి అని చెప్పుకున్నాం కదా. ఒక్కసారి అర్ధనిమీలితం నేత్రుడై తపోముద్రలో ఉన్న ఈశ్వరుని కనుక మనం చూసినట్లయితే, శం భావయతి భావతే వా శంభు, ఆయన నుండే సుఖశాంతులు ఉద్భవిస్తాయి. కానీ ఆయన చలించకుండా దృఢచిత్తంతో తపో సమాధిలో మునిగి ఉంటూ ఉంటాడు. అటువంటి శంభుని కూడా మోహింపచేసి ఆయనలోని నిత్యమైన శాశ్వతమైన సత్యమైన సుఖశాంతులను భక్తులకు అందింపచేసి శివ సాయుధ్యాన్ని కలిగింపచేస్తుంది శంభుమోహిని. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శంభుమోహిని అని కీర్తించారు. దేవదానవులు క్షీరసాగర మథనాన్ని చేస్తున్న సమయంలో అందులో నుంచి అమృత భాండం ఆవిర్భవించింది కదా. ఆ అమృతం కోసం దేవతలు దానవులు ఇద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు. ఆ సమయంలో దుష్టులైన దానవులకు అమృతం లభించకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తాడు. జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరిని ప్రార్థించి ఆ తల్లి యొక్క లావణ్య రూపమైన సౌందర్యాన్ని ఆ తల్లి నుండి అనుగ్రహంగా పొంది దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. పేరుకు తగ్గట్టు జగన్మోహిని రూపాన్ని సమస్త జగత్తును మోహింపచేసే విధంగా చాలా అందంగా ఉంటుంది. సర్వాంగ సుందరమైన జగన్మోహిని రూపాన్ని చూసి కామమునకు లొంగని వాడైన ఈశ్వరుడు కూడా మోహానికి గురయ్యాడు. జితేంద్రుడైన శివుడంతటి వాణినే మోహింపచేసింది కనుక పరమేశ్వరి శంభుమోహిని అనే నామం సార్థకమైంది. అమ్మవారి యొక్క జగన్మోహనకరమైన సౌందర్య తత్వమే అమృతమును రాక్షసుల బారిన పడకుండా కాపాడి ఈశ్వరుని సైతం మోహింపచేసింది. జగన్మాత కంచి కామాక్షి అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్రులైన శ్రీ మూకశంకరులు తమ మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని 5వ శ్లోకంలో శంభుమోహిని యొక్క అలౌకికమైన సౌందర్య రూపమును వర్ణించారు. జగన్మాత కంచి కామాక్షి యొక్క కనుచూపులు కామశాస్త్ర బోధనలో పరమగురువు లాంటివి అని, కాముడైన మన్మధుని జయించిన పరమశివుని కూడా కాంచీసీమలోని ఈ తల్లి మోహింపచేస్తున్నది ఈ శంభుమోహిని అని కీర్తింపబడిన జగన్మాత యొక్క తత్వం. జగన్మాత పార్వతీదేవి శంభుని మోహింపచేసే విధానాన్ని గురించి జగద్గురులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 85వ శ్లోకంలో వివరించారు. అమ్మ, అశోక వృక్షము స్త్రీల పాద తాడనం చేత పుష్పిస్తున్నాయి. ఈ దోహద క్రియ చేయడానికి నీవు అశోక వృక్షం వద్దకు వెళ్ళి నీ పారాణితో కూడిన పాదములను ఆ వృక్షమునకు తాకుతున్నప్పుడు పరమశివుడు తన అర్ధాంగి మరొకరిని ప్రేమతో స్పృశించడం ఇష్టం లేక అసూయతో చూస్తున్నాడమ్మా అని చమత్కారంగా వివరించారు. సతీదేవి వియోగం తర్వాత చలించని దృఢచిత్తుడై హిమాలయ పర్వత సానువుల్లో తపస్సును ఆచరించుచున్న ఈశ్వరుని సైతం తన కఠోరమైన తపస్సుతో మెప్పించి వివాహమాడి మోహిని అవతారంలో ఈశ్వరుని సైతం మోహింపచేసిన పరమేశ్వరిని
మనమందరము అనిత్యము భక్తి శ్రద్ధలతో శంభుమోహిని అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి దయ వల్ల ఏ స్త్రీ అయినా అమ్మవారిని పూజిస్తే తప్పకుండా తన భర్త ప్రేమతో చూసుకునే విధంగా చేసుకోగలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహిని అయిన ఆ తల్లి తన భక్తులకి ఆ విధమైన శక్తిని ప్రసాదిస్తుంది కదా. కాబట్టి అమ్మవారిని ఈ నామంతో పూజించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొని ఉంటుంది. శ్రీమాత్రే నమః.